అందరి తండ్రి శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. ధర్మగ్లాని కలిగినంతనే బ్రహ్మజ్ఞానం ఇచ్చే శివుడు. ధర్మగ్లాని కలిగినంతనే బ్రహ్మజ్ఞానం ఇచ్చే శివుడు. కళ్యాణకారి సంగమయుగములో కళ్యాణకారి సంగమయుగములో తోడుగా ఉన్నాడు. అందరి తండ్రి శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. జ్ఞానయోగములు ధారణ చేసితే మార్గదర్శియే జీవన్ముక్తిని చూపాడు. జ్ఞానయోగములు ధారణ చేసితే మార్గదర్శియే జీవన్ముక్తిని చూపాడు. ఆత్మను తానని తెలిసిన వారికి ఆత్మను తానని తెలిసిన వారికి సద్గురుడైనాడు. అందరి తండ్రి శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. సృష్టి చక్రముకు మూలము తానై జగన్నాటక సూత్రధారుడై సృష్టి చక్రముకు మూలము తానై జగన్నాటక సూత్రధారుడై ఆడుచున్నాడు ఆడించుచున్నాడు. ఆడుచున్నాడు ఆడించుచున్నాడు. కళ్యాణకారి కరుణ చూపినాడు. అందరి తండ్రి శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. శివ పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. ఓం శాంతి. మురళీ డేట్ 6/2/2026. మధురమైన పిల్లలారా, ఇది ఉన్నతమయ్యే కళకు సమయము. భారతదేశం నిరుపేద నుండి ధనవాన్గా అయ్యే సమయము. మీరు తండ్రి నుండి సత్యయుగ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకోండి. ప్రశ్న: తండ్రికి గల ఏ టైటిల్ శ్రీకృష్ణునికి చెప్పరు? జవాబు: తండ్రి పేదల పాలిటి పెన్నిది. శ్రీకృష్ణుణ్ణి అలా అనరు. అతను చాలా ధనవంతుడు. అతని రాజ్యంలో అందరూ ధనవాన్గానే ఉంటారు. తండ్రి అందరికంటే పేదగా ఉన్న భారతదేశంలో వస్తారు.
భారతదేశాన్ని ధనవాన్గా చేస్తారు. మన భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. మళ్ళీ ఆ విధంగా తయారవుతుందని మీరంటారు. పేదల పెన్నిది అయిన బాబానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, శరీరము ప్రత్యక్షంగా ఉన్నాయి. ఆత్మను కండ్ల ద్వారా చూడలేము. నిరాకారము శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమని అంటారు. ఆత్మ స్వయంగా చెప్తుంది, నేను నిరాకారము, ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నాను. ఆత్మలది నిరాకార ప్రపంచము. అందులో గుప్తంగా ఉండే విషయమేమీ లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. ఉన్నతోన్నతమైన ఆత్మ, అత్యంత పైన ఉండేవారు పరం ఆత్మ. తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఎలా గుప్తంగా ఉన్నారో నేను కూడా అలాగే గుప్తంగా రావాల్సి వచ్చింది. గర్భజైలులోకి రారు. శివుడు అనేది ఒక్కటే నా పేరు. నేను ఈ శరీరంలో వస్తాను, అయినా నా పేరు మారదు. ఇతని ఆత్మ ఉండే శరీరం పేరు మారిపోతుంది. నన్ను మాత్రం శివుడనే అంటారు. నేను సర్వ ఆత్మలకి తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరం ద్వారా కర్మలను ఆచరిస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. కనుక పిల్లలకు ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉందని, ఆత్మ నిరాకారమని, శరీరము వ్యక్తమైనదని జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. నేను కూడా అశరీరినే. తండ్రి నిరాకారి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా నిరాకారులే, శరీరం ద్వారా వింటారు. బాబా వచ్చారని మీకు తెలుసు. వారు భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవాన్గా చేస్తారు. మీరు మా భారతదేశమని అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ రాష్ట్రాలను మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది అనే అందులో మోహము ఉన్నది. మన భారతదేశం పేదది. ఇది అందరూ అంగీకరిస్తారు. కానీ మన భారతదేశం ధనవాన్గా ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. పిల్లలు మీకు చాలా నష ఉంటుంది. మన భారతదేశం చాలా ధనవాన్గా ఉండేది. దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగంలో ఏ ఇతర ధర్మము లేదు. ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. అది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మన భారతదేశం చాలా ధనవాన్గా ఉండేది. ఇప్పుడు చాలా పేదదైపోయింది. ఇప్పుడు మళ్ళీ ధనవాన్గా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యయుగంలో చాలా ధనవాన్గా ఉండేది. అప్పుడు దేవీ దేవతా రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యం ఎలా పోయిందో ఎవరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత రచన గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటూ ఉన్నారు, సత్యయుగంలో కూడా దేవీ దేవతల రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఎవ్వరికీ లేదు. వారికి మేము మెట్లు దిగుతూ కలియుగంలోకి పోతామని తెలిసి ఉంటే చక్రవర్తిగా ఉండు సుఖం కూడా అనుభవించేవారు కాదు. చింతాగ్రస్తులై ఉండేవారు. మనము సతో ప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా కావాలనే చింత మీకు ఉంది. నిరాకార ప్రపంచంలో ఉన్న ఆత్మలమైన మనము అక్కడ నుండి సుఖధామంలో ఎలా వచ్చామో ఈ జ్ఞానము కూడా ఉన్నది. ఇప్పుడు మనము
ఉన్నతమయ్యే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల నిచ్చెన. డ్రామా అనుసారము ప్రతి పాత్రధారి నెంబర్ వారుగా తమ తమ సమయాలలో వచ్చి పాత్ర అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో పిల్లలైన మీకు తెలుసు. ఈ ప్రపంచంలోకి వారికి తెలియదు. పాట కూడా విన్నారు. చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఏ రోజు కొరకు వెతుకుతూ ఉన్నారో ఆ రోజు. ఇదంతా భక్తి మార్గము. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని భక్తి మార్గం నుండి సద్గతికి తీసుకువెళ్తారో ఇది కూడా అర్థం చేసుకున్నారు. ఈ శరీరంలో బాబా మళ్ళీ ప్రవేశించారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అందుకే వారు తప్పక వస్తారు. నేను కృష్ణుని శరీరంలో రాను తండ్రి అంటూ ఉన్నారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. అతని అనేక జన్మలలో ఇది అంతిమ జన్మ. మొదటి నెంబర్లో ఎవరు ఉన్నారో వారిప్పుడు చివర్లో ఉన్నారు. తతత్వం నేను సాధారణ శరీరంలో వస్తాను. నేను ఇందులో వచ్చి మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తెలుపుతాను. సిక్కులు కూడా నిరాకారుడైన ఒక్క పరంపిత పరమాత్మయే మా తండ్రి అని అర్థం చేసుకున్నారు. వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా చేయువారు. కాబట్టి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వరాదు? ఇంతకుముందు ఎవరు దేవతలుగా అయి ఉన్నారో వారు వెంటనే పట్టుకుంటారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది. కొంతమందిది 500 సంవత్సరాలు, కొంతమందిది 1250 సంవత్సరాలు. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారు కూడా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి డ్రామా అనుసారము మార్పు చెంది ఉన్నారు. మళ్ళీ ఇలాగే మార్పు చెందుతారు. మళ్ళీ తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గస్థాపన చేయువారు. అందువల్లే మనం ఎందుకు స్వర్గంలో ఉండము? తండ్రి నుండి మనము తప్పకుండా వారసత్వం తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందిన వారని రుజువవుతుంది. అలా కాని వారు రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. నూతన ప్రపంచమైన సత్యయుగంలో దేవతలకు చాలా సుఖం ఉండేదని, వారికి బంగారు మేడలు ఉండేవని పిల్లలు మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మము ఇంకేది ఉండనే ఉండదు. సోమనాథ మందిరం వంటి గొప్ప మందిరం ఇంకేదీ లేదు. వజ్ర వైడూర్యాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్ర వైడూర్యాల భవనాలు ఏమీ ఉండవు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసిన తండ్రికి మీరు ఎంత గౌరవం ఉంచారు. మంచి పని చేసి వెళ్ళారని భావిస్తారు. ఇప్పుడు అన్నిటికంటే మంచి పని పతిత్ పావనులై తండ్రే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అత్యంత ఉత్తమ సేవ అనంతమైన తండ్రి వచ్చి చేస్తారని ఆత్మ అంటుంది. మనల్ని పేదల నుండి ధనవంతులుగా, బికారీ నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిని ఇప్పుడు ఎవ్వరూ గౌరవించటం లేదు. ఏదైతే శ్రేష్టమైన మందిరం అని గాయనం చేయబడిందో
దానినే దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణ మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా చాలా ధనవాన్ ఉన్నారు. రాజుల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఉన్నత పదవిలో ఉండువారిని చిన్న పదవిలో ఉండేవారు గౌరవిస్తారు. సభలో కూడా నెంబర్ వారుగా కూర్చుంటారు. బాబాకు అనుభవం ఉంది కదా. ఇక్కడి సభ పతిత రాజులది. పావన రాజుల సభ ఎలా ఉంటుంది? వారి వద్ద ఎంత ధనం ఉంటుందో వారి నివాసం కూడా అంత బాగుంటుంది. తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారని, స్వర్గస్థాపన చేయిస్తూ ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం మహారాజా మహారాణులుగా స్వర్గంలో అవుతాము. మళ్ళీ కింద పడుతూ పడుతూ భక్తులుగా అవుతాము. అప్పుడు మొట్టమొదట శివబాబాను పూజించి వారి పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి అధికారులుగా చేశారో వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా ధనవాన్గా చేస్తారు. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. 500 రూపాయలకు తీసుకున్న భూమి ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ కల్పించిన ధరలు. అక్కడ భూమికి ధర ఉండదు. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. మీ భవనాలు మంచినీటి నదీ తీరాలపై ఉంటాయి. మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫలపుష్పాలు చాలా శ్రేష్టమైనవి లభిస్తాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా భుజించేందుకు ఆహారం లభించదు. మనుషులు ఆకలి దప్పికలతో మరణిస్తారు. కావున పాట వింటూనే మీకు అనిపించాలి, తండ్రి ఎంత పేదల పెన్నిది అంటారు. పేదల పెన్నిది అంటే అర్థం తెలుసుకున్నారు కదా. వారిని ధనవంతులుగా ఎవరు చేస్తారు? వారు ఎక్కడికి వస్తారో అక్కడే ధనవంతులుగా చేస్తారు కదా. పావనం నుండి పతితులుగా అవ్వడంలో 5,000 సంవత్సరాలు పడుతుందని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితం నుండి పావనంగా చేస్తారు. అత్యంత ఉన్నతంగా తయారు చేస్తారు. సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొడుకు జన్మిస్తూనే వారసునిగా అవుతాడు. ఎంత సంతోషం ఉంటుంది. కూతురైతే ముఖం కిందకి దించుకుంటారు. ఇక్కడైతే ఆత్మలందరూ పిల్లలే. 5,000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడే మీకు తెలుసు. అలా తయారు చేసిన వారు బాబానే. శివ జయంతి కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని కూడా ఎవరికీ తెలియదు. జయంతి పండగ జరుపుకుంటారు. శివలింగం ప్రతిష్ఠించి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. కానీ వారు ఎలా వచ్చారో, వచ్చి ఏం చేశారో కొంచెం కూడా తెలియదు. దీనిని గుడ్డి నమ్మకం, మూఢ విశ్వాసం అని అంటారు. మన ధర్మం ఏదో ఎప్పుడు స్థాపించబడిందో వారికి తెలియనే తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి వారి ధర్మాల గురించి తెలుసు. బుద్ధుడు ఎప్పుడు వచ్చారో తిథి తారీఖు చెప్తారు. శివబాబా మరియు లక్ష్మీనారాయణలు ఎప్పుడు వచ్చారో తిథి తారీఖులు తెలియదు. 5,000 సంవత్సరాల మాటను లక్షల సంవత్సరాలని రాసేశారు. లక్షల సంవత్సరాల మాట ఎవరికి గుర్తుంటుంది? భారతదేశంలో దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలు లెక్కలో భారతదేశ జనాభా ఎక్కువ ఉండాలి. భారతదేశ విస్తారము అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? మనుషుల జనాభా
అసంఖ్యాకంగా ఉండాలి. కానీ అంతమంది లేనే లేరు, ఇంకా తగ్గిపోయింది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ విషయాలు మనుషులు వింటే, మేము ఈ విషయాలు ఎప్పుడూ వినలేదు, ఏ శాస్త్రంలో చదవలేదు అని అంటారు. ఇది అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా ఉన్నది. ఇప్పుడు ఇతను అనేక జన్మల అంతిమ జన్మలో పతిత ఆత్మగా ఉన్నాడు. సతో ప్రధానంగా ఉన్న ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ శిక్షణ లభిస్తూ ఉంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది, శరీరం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలైన మనము పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాము. 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా ఉంటారు. ఇది కూడా లెక్కాచారము కదా. మనము 84 జన్మలు తీసుకుంటున్నామని బుద్ధికి తోస్తుంది. తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏవేవో విషయాలు రాసేశారని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకైతే 84 జన్మలుంటాయంటారు, కానీ నాకు లెక్కలేనన్ని జన్మలని అంటారు. క్షణక్షణములో కణకణములో రాయి రప్పలో నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అనేశారు. కృష్ణుడే కృష్ణుడని మధురా బృందావనంలో అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని. రాధా మార్గము వారు ఎక్కడ చూసినా రాధే రాధా, అంతా రాధామయము, నీవు రాధా నేను రాధా అని అంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: డ్రామా ఆది మధ్యాంత జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలు వదిలిపెట్టేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి. ఒకే ఒక చింత ఉంచుకోవాలి. పేదల పెన్నిది బాబా పేద భారతదేశాన్ని ధనవాన్గా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తిగా సహాయకారిగా అవ్వాలి. నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. వరదానము: హృదయంలో సదా ఒక్క రాముడినే నిలుపుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుని విశేషత సదా సేవాధారిగా మహావీర్గా చూపిస్తారు. అందుకే అతను స్వయం కాలిపోలేదు, కానీ తోక ద్వారా లంకను కాల్చేశాడని చూపిస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలరు. ఎవరైతే సేవాధారులు కారో వారు మాయ యొక్క రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు. కాబట్టి తండ్రి తప్ప వేరే ఎవ్వరూ హృదయంలో ఉండరాదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండరాదు. అప్పుడు మాయాజీత్ విజయులుగా అవుతారు. స్లోగన్: ఎలాగైతే ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నాయో అలా మీరు తండ్రితో కంబైన్డ్గా ఉండండి. అవ్యక్త సూచన: సంఘటనలో ప్రతి ఒక్కరి విశేషతను చూడాలి, విశేషతలే గ్రహించాలి, బలహీనతలను నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఏకత యొక్క సంఘటనను శక్తిశాలిగా చేసే విధి ఇదే. ఎలాగైతే మీ అందరి లేవడం, మాట్లాడడం, నడవడం ఒకే విధంగా ఉందో, లేక అందరి మాటలు ఒకే విధంగా ఉన్నాయో, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతిలో ఉందో, అలా సంస్కారం కూడా సమానంగా కనిపించాలి.
భిన్నత్వం ఉన్న పరస్పరంలో విశ్వాసం ఉంచి అందరి విచారాలకు గౌరవం ఇవ్వండి. ఇదే ఏకతకు ఆధారము. అచ్చా. ఓం శాంతి. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, ప్రేమకు రూపం నీవయా, శాంతికి సంకేతం నీవయా, అంతులేని అనురాగం నీతోనే ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా. యుగ యుగాల నిరీక్షణ నేటితో ఫలించినది. అలసిన మా నయనాలకు కాంతి రేఖ దొరికినది. పరమాత్మవై వచ్చి పరవశం పంచావు, జ్యోతి బిందువై మెరిసి జగతిని మరిపించావు. కన్నీటి కడలిని అమృతంగా మార్చావు. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా. సత్య జీవన గమ్యం తెలియని నావకు తీరమే నీవయా, చీకటి బతుకులకు ధృవతార నీవయా. కష్టాలెన్ని వచ్చినా కవచం నీవయా. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా. రాయిలాంటి మనసును రత్నంగా మలిచావు, ముళ్ళ బాటను మాకు పూల తోట చేశావు. నీ చేయి వీడము, నీ నీడ దాటము, నీ అడుగు జాడలో స్వర్గాన్ని చేరెదము. నీవే మా సర్వస్వం, ఓ మధుర మోహనం. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా. ఓ ప్రియ బాబా, మా బాబా, ప్రేమకు రూపం నీవయా, శాంతికి సంకేతం నీవయా, అంతులేని అనురాగం నీతోనే మా బంధం. ఓ ప్రియ బాబా, మా శివ బాబా, మా హృదయ కోవెలలో వెలిగిన దీపం నీవయా.